దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. బైబిల్లో మనం చూసినట్లయితే కొందరే న్యాయాధిపతులుగా పిలువబడ్డారు. మోషే సహోదరి అయిన మిరియాముని ఆ నిర్గమాకాండంలో న్యాయాధిపతి అని చెప్పి పిలువబడింది. అలాగే మనం చూసినట్లయితే 2 రాజులు 22వ అధ్యాయంలో యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా భార్య ప్రవక్తనిగా పిలువబడ్డది. అలాగే పాత నిబంధనలో హుల్దా అనేటువంటి స్త్రీ, ఆమె గురించి పెద్దగా లేదు కానీ ఆమె యెరూషలేములో ప్రవక్తనిగా పిలువబడింది. అలాగే నూతన నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు దేవాలయాన్ని శుభ్రపరిచేటువంటి సమయంలో అన్న అనేటువంటి ఆ స్త్రీ అక్కడ దుఃఖంతో మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ చాలా వృద్ధురాలైపోయింది ఆమె. కానీ అక్కడ ఆమె ప్రార్థన చేస్తూ ప్రవచనాలు చెప్పేది. ఆమె గురించి ఆ యొక్క యెరూషలేము దేవాలయం దగ్గర ఆ విషయం రాయబడింది లూకాసు వార్త 2వ అధ్యాయంలో. అలాగే ఫిలిప్పుని గురించి అపోస్తల కార్యాల్లో చూసినట్లయితే ఫిలిప్పుకున్నటువంటి 4 కుమార్తెలు కూడా వారు దర్శనాలు చూచి ప్రవచనాలు చెప్పారు. వీళ్ళే ప్రవక్తనులుగా బైబిల్లో రాయబడింది, పాత నిబంధన నూతన నిబంధన. ఎక్కువ మందిని మనం చూడం కానీ వీరిని మనం ప్రత్యేకంగా చూస్తాం. ఫిలిప్పు కుమార్తెల్ని అపోస్తల కార్యం 21వ అధ్యాయంలో ఆ 4 కుమార్తెలు కూడా ప్రవచనాలు చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తుని చూడాలి అని, మెస్సయ్యను చూడాలని తపనలు పడినటువంటి ఆ స్త్రీ యెరూషలేము దేవాలయం దగ్గరే తన జీవితాంతం గడిపింది. వృద్ధురాలైన తర్వాత యేసుని చూచింది. అప్పటి వరకు మెస్సయ్య వస్తాడు అనే విషయాలే ఆమె ప్రవచించింది. ఆమె ప్రవక్తినిగా కొనియాడబడింది. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఎందు నిమిత్తము డెబోరా ఇంత గొప్ప స్థానం పొందింది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ దినాన్ని ప్రతి స్త్రీ కూడా మన పరిధిలో, మన కుటుంబ పరిధిలో, లేక మన ఉద్యోగ పరిధిలో, లేక మన యొక్క వ్యవస్థ ఏ వ్యవస్థలో అయితే మనం వాడబడుతున్నామో ఆ పరిధిలో మనము న్యాయమైనటువంటి వ్యక్తిగా మనము ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి ఆలోచన కలిగి స్ట్రైట్గా విషయాల్ని గమనించి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకునేటువంటిది, ఎవరి పక్షమో తీసుకోకుండా నిజాం పక్షం, ట్రూత్ పక్షాన్ని తీసుకుని మాట్లాడే స్త్రీగా ఈ యొక్క డెబోరా తన జీవితంలో మాట్లాడిన విధానాన్ని కూడా మొత్తం 6వ అధ్యాయం వరకు, మొదటి నుంచి 6వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయాల్లో ఈ డెబోరా గురించి రాయబడుతుంది. ఈ డెబోరా గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆమె చేసిన రోల్ ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు చాలా ప్రత్యేకమైనటువంటి పరిచర్యని చేశారు. ఒకళ్ళు యాజకులు చేసినటువంటి పరిచర్య ఏంటంటే, వాళ్ళు ప్రతినిత్యము కూడా వాళ్ళ రోల్ని మనం ఆలోచన చూసినట్లయితే యాజకుల యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా దేవుని పరిస్థితులు, మనుషుల పరిస్థితులని దేవునికి తెలియచేసేటటువంటి వారు యాజకులు. దేవుని వర్తమానాన్ని ప్రజలకు తెలియచేసేవారు ప్రవక్తలు. వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేకమైనటువంటి వారి పాత్రను పోషించేవారు. ప్రజల సమస్యలు దేవునికి తెలియచేసేటువంటి యాజకత్వం, అలాగే దేవుని యొక్క వర్తమానాన్ని రిసీవ్ చేసుకుని రిసీవర్గా ఉండి వాళ్ళ బోరల ద్వారా, ట్రంపెట్ ద్వారా, అంటే ఒక రేడియో లాగా సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుని, వర్తమానాన్ని రిసీవ్ చేసుకుని తిరిగి వర్తమానాన్ని ప్రజలకు తెలియచేసేవారు ప్రవక్తలు. ఆ ప్రవక్తల్లో ఈమె ఒక ప్రవక్తని. అందుకని మనం ఆలోచన చేసినప్పుడు, తెలుసుకున్నప్పుడు ప్రవక్తని
ఆమోసు ఏమని పిలుస్తాడంటే నిజమైన దేవుని సేవకులు, ప్రవక్తలు. యేసుచే నియమించబడినట్టు, దేవునిచే నియమించబడినటువంటి వర్తమానికులు, సేవకులు అనేటువంటిది ఈ ప్రాఫిట్. అంటే దేవుని వర్తమానాన్ని ప్రజలకు తెలియచేసేవారు. దీన్ని మనం గమనించుకున్నప్పుడు, మనం ఆలోచన చేసినప్పుడు, ముఖ్యంగా ఒక గొప్ప దైవజనుడు ఏమని పిలుస్తాడంటే, బైబిల్లో చాలా తర్జుమాలు మన దగ్గర ఉన్నాయి. మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి తర్జుమాల్లో ఇంగ్లీష్ బైబిల్ చూస్తే కింగ్ జేమ్స్ వెర్షన్ అనో, లేకపోతే న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ అనో, రివైజ్డ్ వెర్షన్ అనో, వాటిని తర్జుమా చేసేవారు కొన్ని పద్ధతులు పెట్టుకుని మనుషులకు దేవుని వాక్యం చాలా విపులంగా తెలియచేయబడడానికి ఇన్ని రకాల తర్జుమాలు. తెలుగులో కూడా గ్రాంధిక భాషలోనూ బైబిల్ తర్జుమా చేయబడింది. సామాన్య ప్రజలు మాట్లాడుకునేటువంటి భాషలోనూ తెలుగు బైబిల్ ఉంది. అలాగే బ్రౌన్ అనేటువంటి ఆయన మనం మాట్లాడేటువంటి భాషలో కూడా బైబిల్ని తర్జుమా చేశాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిని బైబిల్ని తర్జుమా చేసి ఈ లోకానికి అందించారు. ఒక దైవజనుడు ఏం చెప్తాడంటే, ఇన్ని వెర్షన్స్ ఉన్న నా మదర్స్ ట్రాన్స్లేషన్ ఈజ్ మై బెస్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద బైబిల్ అంటాడు. అంటే నా తల్లి నాకు బైబిల్ చదివి తెలియచేసినటువంటి ఆ ట్రాన్స్లేషన్ మించినటువంటి ట్రాన్స్లేషన్ ఈ భూమి మీద ఏ ట్రాన్స్లేషను లేదని చెప్తాడు. అంటే తల్లి బైబిల్ చదివి బోధించినటువంటి తర్జుమాకు మించినటువంటి తర్జుమా ఇంకొకటి లేదు. కాబట్టి భవిష్యత్ కాలానికి మన బిడ్డల్ని మనం సిద్ధపరుస్తున్నామంటే తల్లి రోల్ మోడల్గా బిడ్డలకి కనపడడం వల్ల మొదటి 3, 4, 5 సంవత్సరాల్లోనే పిల్లలు దాన్ని గ్రహిస్తారు. కాబట్టి 5th ఇయర్ నుంచి వారి నాలెడ్జ్ గెయినింగ్ ఎలా ఉంటుంది అంటే సండే స్కూల్లోనో, ఇప్పుడు ఎవరో చెప్పకపోతే మన పిల్లలు ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నారు? సెల్ ఫోన్లో గూగుల్కి వెళ్ళి. అంటే నువ్వు తల్లిగా నువ్వు చెప్పకపోతే వాళ్ళు నేర్చుకునే స్థానాలు కూడా మారుతున్నాయి. కాబట్టి 3rd, 4th ఇయర్ మదర్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. లేకపోతే మనవరాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారా? 3, 4 సంవత్సరాల వాళ్ళు, 1, 2 ఏదైనా కానీ మీది బాధ్యత బిడ్డలకి బైబిల్ని మీకు గ్రహించిన రీతిలో వాళ్ళకి తర్జుమా చేసి తెలియచేయటం అనేటువంటిది చాలా విలువైంది.